ప్రెస్ న్యూస్ కి స్వాగతం. గీసుకొండ మండల బీఆర్ఎస్ పార్టీ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పలువురు మండల నాయకులు మాట్లాడుతూ గోవుల సంరక్షణ పేర వెలసిన ఆ గోశాల వెనుక అక్రమ దందా జరుగుతుందని, ఈ గోశాల చిన్నపాక అక్కడ ఉన్న గోవులు 11 మాత్రమేనని అన్నారు. మంత్రి సురేఖ సిఫారసుతో 60 గోవులు తీసుకురాగా మిగిలిన కోడెలు కొన్ని చనిపోయాయని, మరికొన్నింటిని వెనక్కి ఆలయానికే ఇచ్చానని పొంతనలేని సమాధానాలతో అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయని అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మనకొండ గ్రామానికి చెందిన మాదాసి రాంబాబు ఈ విధంగా ఈ గోవుల అమ్మకంలో ప్రధాన పాత్రధారుడిగా నిలవడం సంచలనం రేపుతుందని, ఎందుకనగా రాజేశ్వర సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించిన విధానం, అందులో తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం వెనుక మోసం దాగి ఉందని అన్నారు. తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి ఆ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. 60 గోవులను తీసుకువచ్చిన రాంబాబు గోశాలలో 11 మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా గోవులను అమ్మినట్టుగా తెలుస్తుందని, ఈ సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తగు విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. దయచేసి మీ పత్రికా ముఖంగా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నిజానిజాలు బయటికి రావాలంటే దీని మీద పూర్తి విచారణ జరగాలి. దోషులు ఎవరో బయటికి రావాలి. చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం. నిజంగా కూడా ఇది వాస్తవంగా దారుణమైన విషయం. అసలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలుగులోకి రావాల్సిన విషయం. మీ పత్రికా ముఖంగా మీకు ధన్యవాదాలు. మీరు కూడా ఇంతకుముందు వెలికితీశారు, మీ పత్రికలలో ప్రముఖంగా ప్రచురించారు, మీకు కృతజ్ఞతలు. ఇంత జరిగినా కూడా దాన్ని ఇంకా కప్పిపుచ్చాలి. బాధ్యతాయుతమైన మంత్రి గారు కూడా అవాస్తవం మాట్లాడుతూ బ్లాక్మెయిల్ చేసే విధంగా 2 మాటలు మాట్లాడి, వాస్తవంగా ఎన్రోల్మెంట్ చేసిన లెటర్ కూడా ఉండి సరే చేసింది. ఇంత జరుగుతుందని అనుకోలే కావచ్చు, బయటకు వస్తలేదని కావచ్చు. ఇంత ఓపెన్గా వచ్చినాక కూడా అంత బాధ్యతారహితంగా కూడా మంత్రి గారు అలా అనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరిదిద్దుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక అన్య మతస్థునికి ఇచ్చి రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వరుని రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంలోని ఉన్న గోవులను భక్తులు నమ్మి ఇచ్చి మనం అక్కడి మొక్కడానికి వెళ్ళి ఇంత మేత వేయాలనేది మనం ఎంతో తప్పిస్తాం. టికెట్ తీసుకొని అంత నమ్మకం ఉండే హిందువులం మన వాస్తవంగా మన మతాన్ని, హిందువుల మతాన్ని కూడా కించపరిచే విధంగా చేసిన పని. దయచేసి ఇప్పటికైనా కూడా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది, సిఐ గారు ఒప్పుకున్నారు, ఆ రాంబాబు అనే ఆ వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు ఇండైరెక్ట్గా. స్వయంగా ఫోన్లో కూడా చెప్పారు, డిపార్ట్మెంట్కి చెప్పారు, పత్రికా విలేకరులు చెప్పారు. ఇది కరీంనగర్ జిల్లాలో అక్కడ వేములవాడ స్థానంలో కూడా అక్కడ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంత వ్యాప్తంగా జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా కఠిన చర్య విచారణ చేసి, ఈ సందర్భంలో జరిగేదే కాదు, గతంలో నుండి కూడా జరుగుతున్నది. ముందు ఇక జరగకుండా, ఇంకా ఎవరు చేయకుండా జాగ్రత్తలు తీసుకొని వారికి కఠినమైన శిక్ష వేయవలసిందిగా, ఎంతమంది బాధ్యులు ఉన్నారో కింది స్థాయి నుంచి మొదలుకొని దేవాలయాలకు సంబంధించినంత వరకు అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా మండల పార్టీ తరఫున మేము వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం కూడా. లేకపోతే మేము ముందు ఇలాగనే నాంచేది ఉంటే మాత్రం మేము ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇది ఇంకా మేము బహిర్గతం చేస్తామని మీకు విన్నవించుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాము, మెచ్చి నిజానిజాలు బయటికి తీసి తొందరగా వాళ్ళను కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కూడా మేము డిమాండ్ చేస్తాం. దీనికి మెయిన్ బాధ్యత మన మినిస్టర్ గారు వారి శాఖ పైన, గవర్నమెంట్ పైన, భక్తుల పైన, భగవంతుడి పైన నమ్మకం ఉంటే, వారి కనుక ఉంటే దీని మీద సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించే విధంగా తక్షణమే మనం చర్య తీసుకోవాలి తప్ప దాడి వేసే ధోరణితోటి, కార్యకర్తలను కాపాడుకున్న ధోరణితో చేస్తే మేము మా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున దీనికి ధర్నాలు రసవగా చేస్తాం. మరియు ఇది ఇప్పటిదే కాదు, గతం నుండి కూడా దీన్ని జరుగుతుంది. యాదాద్రి జిల్లా నుండి టెంపుల్ నుండి, మరి వేములవాడ రాజనాథ టెంపుల్ నుండి ఈ పశువులను తీసుకొచ్చి ఒక మాఫియా తయారైంది.
రైతుల పేరు పెట్టుకొని ఒక మాఫియా తయారై అమాయక రైతులను మభ్యపెట్టి వారికి 150 ఆశ చూపి వారి పాస్బుక్లను వారి ఆధార్ కార్డులను తీసుకొని గత ఒక 2-3 సంవత్సరాల నుండి వీళ్ళు ఈ విధంగా చేసుకొస్తాను. వాటిని వేరే వేరే ప్రదేశాల్లో పెట్టి కలేబరాలకు అమ్ముతాను. మన భక్తులు ఎంతో నమ్మకంతో కొంగు బంగారమైన కోరికలు తీర్చే వ్యవహారాల దేవుడికి మన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతతోటి దేవుడికి ఈ కోడలను కొని పెంచి అప్పచెప్తే వీళ్ళేమో అన్య మతస్థులు ఒక బూటకపు ట్రస్ట్ ఏర్పాటు చేసి కనీసం అందులో వేరే కులస్తుడు కానీ వేరే కుటుంబ సభ్యుడు కానీ లేకుండా ఒకే కుటుంబంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే దాన్ని గుడ్డిగా నమ్మి మరి మినిస్టర్ గారు వాళ్ళ కార్యకర్తను నమ్మి వాళ్లకు ఇవాళ భగవంతుని పేరు బదనం చేసే కార్యక్రమం చేసిండ్రు. దాని మీద సమగ్ర విచారణ జరగకపోతే ఆ పాపం కూడా మన కొండ సురేఖ మినిస్టర్కి తాకుతుందని చెప్పి మీ సభాముఖం చెప్తాను. ఇక్కడ మీ అందరి ప్రతి విలేకరం అవుతున్నారు. వాళ్ళు కనీసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసే వ్యక్తి, ఒక సొసైటీ ఏర్పాటు చేసే వ్యక్తికి ఆయనకు ఉండవలసిన అర్హత ఏంటిది? ఆయన ఈ గోవులను ఇస్తే మేపగలుగుతాడా? ఈ గోవులను చూసేంత సామర్థ్యం ఉన్నదా? అక్కడ ఇన్ని గోవులకు అనువైన ప్లేసు, వాటికి ఒక షెడ్డే కానీ వాటికి పాక లాంటిది, వాటి మేత, వాటికి నీటి సౌకర్యం ఉన్నదా అని చూడకుండా 60 గోవులను 60 పశువులను ఉత్తగా గుడ్డిగా నమ్మి ఇచ్చిన వీళ్ళను మరి ఏమనుకోవాలో మాకు అర్థమైతే లేదు. దీనికి సంబంధించిన అక్కడ ఈవో గారిని కానీ ఈ తీసుకొచ్చిన కానీ దీనికి సమగ్ర విచారణ చేసి వీరిపై చట్టపర చర్య తీసుకోవాలి. చర్య తీసుకున్న పక్షాన మా బీఆర్ఎస్ పక్షాన మా పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నిజమైన భక్తుడు గోశాల పెట్టి వెండి చేస్తే మాలాంటి పెద్ద రైతులం పశువులకు మేత కానీ దానా కానీ ఇచ్చే ఆనవాయితీ ఉన్నది ఎక్కడైనా కూడా. కానీ ఒక అన్య మతస్థుడు ప్రతిరోజు చర్చి హిందువులను కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తి, ఒక బ్లాక్ మెయిలరు, ఈ ఒక కుటుంబంతో పెట్టుకున్న సొసైటీని నమ్మి గుడ్డి నమ్మి అది ఇవ్వడం ఆశ్చర్యపదం. అసలు ఈ సొసైటీ నిజమా కాదా అనేది కూడా దీన్ని ఎంక్వైరీ చేయాలి. అసలు ఈ సొసైటీ అని రిజిస్టర్ చేసిన సొసైటీని రిజిస్టర్ పత్రిక ముఖంగా మీరు రాస్తే వాళ్ళు కూడా స్పందించాలి. ఇది చేసింది కూడా సొసైటీ నిజమా, అది కూడా బ్లేకేనా, అది కూడా బ్లాక్ మెయిల్ అన్న అనే విషయం కూడా రిజిస్ట్రేషన్ కూడా దాని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మేము వేడుకుంటాం. నాకు వస్తుంది.